హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం మల్లారం గ్రామం రైతు వేదిక నందు వ్యవసాయ అనుబంధ రంగాల పథకాలపై అవగాహన సదస్సులో పాల్గొన్నారు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, హన్మకొండ ఆర్డీఓ వెంకటేష్, భీమదేవరపల్లి మండలం స్పెషల్ ఆఫీసర్ శ్రీనివాస్, మండల అధికారులు మరియు రైతులు పాల్గొన్నారు. బ్యానర్ బ్యానర్ ఇంకా అదే పడుతుంది అట్లా పట్టుకో. వస్తున్నటువంటి రైతులకు సంబంధించినటువంటి పథకాలు, రైతులకు మన ప్రభుత్వం చేసుకుంటున్నటువంటి రుణమాఫీ, ఇలా రైతులకు సంబంధించి రుణమాఫీ చేసిన తర్వాత గౌరవైన ప్రాజెక్టుకు సంబంధించి నిధులు తెచ్చిన తర్వాత మిమ్మల్ని అందరూ ఒకసారి కలవాలని నియోజకవర్గంలో ఉన్నటువంటి 41 రైతు వేదికల దగ్గరికి ఈ విధంగా వస్తా ఉన్నాము. ఇలా మల్లారం కొత్తకొండ క్లస్టర్ అనేటువంటి గ్రామానికి వచ్చినాం. ఏఓ గారు చెప్పినట్టుగా రైతులకు సంబంధించిన రుణమాఫీ గతంలాగా ₹1,00,000 4 కిస్తులుగా కాకుండా 2 లక్షల రూపాయల లోపల ఉన్నటువంటి వాళ్లకు మొదటిసారి ₹1,00,000 లోపల 99,999 రూపాయలు ఉంటే కూడా 2 లక్షల రూపాయల లోపల ఉన్నటువంటి వాళ్లకు మొదటిసారి ₹1,00,000 లోపల 99,999 రూపాయలు ఉంటే కూడా అందరికి ₹1,00,000 లోపల అందరికి ఒకటేసారి మాఫీ అయింది. దాని తదుపరి సెకండ్ ఫేజ్ లో ₹1,50,000 అయింది. ఇప్పుడు ₹2,00,000 లోపల ఉండడం మాఫీ అవుతుంది. నిన్న కూడా వ్యవసాయ శాఖ మంత్రి గారు ప్రకటన చేసిండ్రు. ఎవరికైనా ఎక్కడైనా రైతు రుణమాఫీ పరంగా సాంకేతికమైన ఇబ్బందులు ఉండొచ్చు. బ్యాంకుల పేరు చక్కగా లేదనో, ఆధార్ చక్కగా జోడించకనో, బ్యాంకుకు ఆధార్కు చక్కగా లింక్ కాకుండా ఏదైనా ఉంటే కారణం చెప్పడానికి ఏఓల దగ్గర మొత్తం డాటా ఉంది. ఈ క్లస్టర్కి సంబంధించి మీకు ఏదైనా అనుమానం ఉండి రాలేదనే వాళ్ళు ప్రభుత్వం స్పష్టంగా ఎక్కడ కూడా దాచిపెట్టకుండా మీకు సంబంధించిన సమాచారాన్ని, మీకు ఉండబడేటువంటి ఒక అనుమానాన్ని సమస్యను పరిష్కరించే రీతిలో మీకు సలహా చెప్తారు. సబ్సిడీ అందజేస్తున్నాం సార్. స్ప్రింక్లర్లకు కూడా 70% బ్యాంబు అంటే వెదురు మొక్కలు కూడా ఆసక్తి ఉన్న రైతులు మీకు మామిడి తోట అట్లా ఉన్నట్లయితే తోట చుట్టూ కూడా వెదురు మొక్కలు వేసుకున్నట్లయితే కూడా సబ్సిడీ ఉద్యాన శాఖ నుంచి అందజేస్తున్నాము. ఇన్ని స్కీమ్స్ నా ఫోన్ నెంబర్ కూడా మీకు చెప్తాను. ఇక్కడ ఉన్న 8977 కొత్తగా వచ్చాను కాబట్టి నేను చెప్తున్నానండి. నా పేరు సుష్మిత. 8977140688 8977140688 సరఫరా అంటే ఇస్తాం సార్ సబ్సిడీ కింద. రైతులు మాకు అప్లై చేసుకుంటే మనకి ఇక్కడ సిద్దిపేట ముడుగు దగ్గర నర్సరీ ఉంది సార్. కాస్ట్ మీద మమ్మల్ని సంప్రదిస్తే మేము ఇచ్చేస్తాం. వాళ్ళు మొక్కలు 30 ఎకరాలు పెట్టినాయి జిల్లాలో. 30 ఎకరాలు పెట్టిన చూసినా ఇక్కడ మండలంలో హీల్డ్ ఆల్రెడీ 2-3 ఇయర్స్ ఉంటే చూపెట్టండి వాళ్ళు. ఒకటేమో కోతుల పెడుతుంటది. రోజు పొద్దుగాల అయితే పంచాయతీ రోజు పోయి లేబర్ ఉండి చూసుకునే అవసరం పట్టది. అది ముందుంటే తెప్పకపోయేది కాదు. రెండోది మళ్ళీ మీరు పండిన తర్వాత అమ్ముకోవచ్చు. అమ్ముకుంటే ఇప్పుడు 13,500 టన్నులు ఉన్నది. ఇంకా రేటు పెరుగుతుంది కావచ్చు. ఎందుకంటే ఆయిల్ ఫామ్ అనేది మనకు సపోజ్ మనం 1 కోటి లీటర్లు మనకు అవసరం ఉంటే 90 లక్షల లీటర్లు బయట కొనుక్కుంటున్నాం. ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం రైతులకు ప్రభుత్వ పథకాల మీద అవగాహన కల్పించి మిమ్మల్ని అట్లీస్ట్ ఇందాకనే సార్ చెప్తున్నారు త్రూ అవుట్ కాన్స్టిట్యుయెన్సీ
ఒక 800,000 మంది రైతులను ఈ పథకాల ద్వారా లబ్ధిదారులుగా చేకూర్చి వారి ఒక 1000 మంది రైతులను మోటివేటర్లుగా తయారు అయితే ఇప్పుడు చెప్పిన స్కీమ్స్ మీద మాకు ఆలోచన ఉంది. నేను గొర్రెల స్కీమ్ 1 కోటి రూపాయలు 50 లక్షల సబ్సిడీ వస్తుంది. నేను ఎట్లా అప్లికేషన్ చేయాలి, లేకపోతే నాకు డ్రాగన్ ఫ్రూట్ పెట్టేది ఉన్నది, నాకు ఆయిల్ ఫామ్ పెట్టేది ఉంది, లేదా చేపల పంట వేయాలి, లేదా కోళ్ళ ఫామ్ పెట్టాలి, ఎట్లా అనేటువంటి విషయాలు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఇప్పుడు పేర్లు రాపించి ఎవరి దగ్గర వాళ్ళు రాపించిన తర్వాత మళ్ళీ మీకు దగ్గరికి దాన్ని మా ఆఫీస్ నుంచి మీతో సమన్వయం చేసుకొని బ్యాంకు లోన్ల గురించి ఇబ్బంది పడే అవసరం లేదు. దాని ప్రకారంగా బ్యాంకుకి ఏ ఇబ్బందులు ఉంటాయో దాని ప్రకారంగా మీ అందరికీ లోన్ శాంక్షన్ చేసే కాడ కూడా మేము ఎప్పటి నుండి సహకారం చేస్తాం మా ఆఫీసు. దాని ప్రకారంగా దయచేసి భూమి ఉన్నోళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు, పనిచేయాలనుకుంటారు దయచేసి అక్కడ మీరు ఎవరెవరైతే ఎక్కడెక్కడైతే చేయాలనుకుంటారు, మురుగుదొర పెట్టాలనుకుంటారు, కొంతమంది ఆయిల్ ఫామ్ పెట్టాలనుకుంటున్నారు, కోళ్ళ ఫామ్ పెట్టాలనుకుంటారు, 2 ఎకరాలే ఉంది, 40 లక్షలు వస్తాయి. 2 ఎకరాలు ఉన్న ఒక కోళ్ళ ఫామ్ పెట్టుకోండి, 40 లక్షలు 80 లక్షల సబ్సిడీ, 16 లక్షల రూపాయలు బ్యాంక్ లోన్ ఇస్తాం, 4 లక్షలు మీరు పెట్టుకోవాలి. అట్లా దయచేసి పేరు రాపింది ఎవరు దాని తర్వాత మాట్లాడింటే